కృష్ణా జిల్లా పెనుమల్లిలో కలెక్టర్ డీకే బాలాజీ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ 10వ తరగతికి వెళ్తున్న విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు గురించి వివరించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి స్వామిత్వ రికార్డులను పరిశీలించారు. కృష్ణా జిల్లా మానికొండలో రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి పాలనలో రాజముద్రతో రైతులకు పాసుబుక్కులు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి పాలనలో ఏపీ వైపు దేశం చూస్తోందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. అనంతపురంలో తెల్లవారుజామున బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని బైక్ పై తిరుగుతున్న నగరంలో పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పవర్ ఆఫీస్ వద్ద కొంతమంది రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో బదిలీ వర్కర్లు ఉండటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థి లతీష్ కుమార్ పై కట్టెలు, రాడ్లు, బాటిల్స్ తో దాడి చేశారు. క్రికెట్ ఆడుతుండగా 50 మంది వచ్చి దాడి చేశారని బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. చావ్లా ఎసెన్స్ మార్ట్ దుకాణంలో ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు తయారు చేసే ముడి పదార్థాలను పరిశీలించారు. నకిలీ పదార్థాలు విచ్చలవిడిగా పట్టుబడుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సుమన్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందించారు. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పాముల నుంచి జనాలను కాపాడుతున్న సుమన్ ను మంత్రి అభినందించారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర లారీ బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న అరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు వర్ధనపేట వాసిగా గుర్తించారు. లారీ వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాసిగడ్డ తండా శివారులో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 500 లీటర్ల బెల్లం పానకం, 5 లీటర్ల గుడుంబ, ముడి సరుకును పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పద్మా నదిలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను పరిశీలిస్తున్నప్పటికీ అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదన్నారు.